ఫ్రెండ్స్, ఇందాక ఒక వీడియో చేశా కదా, వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. దానికి ఇది పార్ట్ 2 లాంటిది అనమాట. ఈరోజు నామినేషన్స్లో ప్రోమోలు వచ్చినాయి కదా, అది కొంచెం ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నా ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నా. ముందైతే ఒక వీడియోని ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు అప్డేట్స్ అన్నీ మీకు మన ఛానల్లో ఇస్తూనే ఉంటాను. ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈరోజు నామినేషన్స్ కొత్తగా వెరైటీకి పెట్టారు బిగ్ బాస్. అది టైం పెట్టాడనమాట, 5 నిమిషాలు టైం పెట్టాడనమాట. ఇది కన్నడ బిగ్ బాస్లోనూ ఏమో జరిగింది. మనకు కూడా అలా పెడితే బాగుండేది ఫస్ట్ నుండి అని నాకు అనిపించింది. ఎందుకంటే గంటలు ఒకటే టాపిక్ మీద రుద్ది మన జావ కొడుతున్నారు కదా. అది కాకుండా ఇలా పెట్టడం మంచిగా అనిపించింది. 5 నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్న పాయింట్లు చెప్పి నామినేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. అయితే మన ఇంతసేపు ప్లేయర్స్నా మనం విన్నర్స్ చేసేది. ఈ సీజను ఇంత చెత్తగా కావడానికి కారణం సేపు ఆడడం, అసలు ఫైర్ లేకపోవడం, ఫైర్ ఉన్న వాళ్ళేమో బయటికి వెళ్ళిపోవడం, ఫైర్ లేని వాళ్ళేమో సేఫ్గా లోపల ఆడుకుంటూ కూర్చోవడం. ఇంత సేఫ్ ఏంటిరా బాబు, వీళ్ళు మీరా విన్నర్స్? ఇంతసేపు ప్లేయర్స్ మనం విన్నర్స్ చేసేది వాళ్ళ కోసమా? మనం ఇంత కొట్టుకునేది బయట. మీరు ఇంత వాళ్ళని పంపిద్దాం వీళ్ళని పంపిద్దాం, దివ్య ఆపరేషన్, ఇవన్నీ అవసరమా మీకు? ఇంతసేపు ప్లేయర్స్ని విన్నర్స్ చేద్దాం అనుకుంటున్నారా? బిగ్ బాస్ ఎంత ఇన్పుట్స్ ఇచ్చి మిమ్మల్ని పుష్ చేసినా కూడా అసలు ఏం ఉపయోగం లేదు. నిన్న దివ్య గురించి అంత ఇన్పుట్స్ ఇస్తే కళ్యాణ్ ఏం చేసిండు? ఈరోజు నిఖిల్ మీద నా నామినేషన్ చేసేది. నిఖిల్ మీద పాయింట్లు ఉన్నాయి. నా నామినేషన్ నిఖిల్ అన్నప్పుడే నాగార్జున గారు బిగ్ బాస్ టీమ్ ఇన్పుట్స్ ఇచ్చింది. నీ టార్గెట్ అది కాదయ్యా, నువ్వు విన్నర్ మెటీరియల్వి, నువ్వు దివ్య పెద్ద కంటెస్టెంట్స్ని టార్గెట్ పెట్టుకొని నామినేట్ చేయాలని తనుజ విషయంలో తప్పు అని చెప్పింది అక్కడికి నువ్వు నామినేట్ చేయాలని. ఇక్కడ దివ్యాని తప్పు, నిన్ను మోసం చేసిందని ఒత్తి చెప్పింది నిన్ను నామినేషన్లో ఫైర్ తీసుకురావాలని. తనుజ లాస్ట్ టైం నిన్ను కెప్టెన్సీ నుండి తీసేసింది కదా తనుజ. నువ్వేందమ్మా పోయి గౌరవం నామినేట్ చేసినావు? దివ్యాన్ కదా నువ్వు నామినేషన్ వేయాల్సింది, దివ్యాన్ కదా. నువ్వు అంత బాధపడి అంత ఏడ్చి పర్సనల్ ఉంటే బయట చూసుకో అని చెప్పి ఈరోజు నీకు నామినేషన్ వేయడానికి ధైర్యం లేదా? నిన్ను నామినేషన్లో పెట్టింది ఆ అమ్మాయి, నిన్ను కెప్టెన్సీ నుండి తీసేసింది. అయినా ఆ ఫైర్ అంతా ఎడిపోయింది. అంత ఏడ్చి డ్రామా చేసినావు కదా. మరి ఈరోజు నువ్వు నామినేషన్ వేయాల్సింది ఎవరిని? దివ్యాన్ కాదా? గౌరవం ఎందుకమ్మా నామినేట్ చేయడం? మీరు నామినేషన్లో ఉంటే ఒకవేళ వీళ్ళు గౌరవ్ కానీ నిఖిల్ కానీ వీళ్ళు చిన్న ప్లేయర్లు మీకు అడ్డం ఉండరానా? వాళ్ళు వెళ్ళిపోతారు, మేము సేవ్ కావచ్చానా? ఇంతసేపు ఏంటమ్మా మీరు విన్నర్సా? ఇక ఇమాన్యుయల్ ఫస్ట్ 1, 2, 3 ప్లేసెస్ వాళ్ళే సేవ్ ఆడుతున్నారు. ఫస్ట్ 1, 2, 3 ప్లేసెస్ వాళ్ళే. ఇమాన్యుయల్ కూడా నామినేషన్లో ఉంటాడని చెప్పిండట బిగ్ బాస్. కెప్టెన్ అయినా కూడా ఇమాన్యుయల్ని కూడా నామినేట్ చేయొచ్చు అని చెప్పిండట. ఇమాన్యుయల్ మీద ఎవరికి పాయింట్స్ లేవా? ఎందుకు తనుజకి ఉంటాయి. నామినేషన్లోకి వచ్చిండు ఇమాన్యుయల్. నీకు నాగార్జున గారు నిన్న గీతోపదేశం చేసింది ఏంటి? అంత నొక్కి చెప్పింది ఏంటి? నువ్వు నామినేషన్లోకి వచ్చితే వెళ్ళిపోతావు, నువ్వు నామినేషన్లోకి రావడం చూసుకో అని అంత చెప్పినాక కూడా సరే నిన్ను నామినేషన్ చేశారు, నామినేషన్లోకి వచ్చినావు, అప్పుడు నువ్వేం చేయాలి? నామినేషన్లోకి రా, నీ దగ్గర ఉన్న పవర్ వాడుకొని ఎందుకు సేవ్ అయినావు? అంత భయం వేస్తుందా నీకు? మరి ఇంక నువ్వు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ చూసుకోండి అయ్యా, భయపడతాడు మీ కంటెస్టెంట్ నామినేషన్లోకి రావడానికి. నేను ఆల్రెడీ కెప్టెన్ అయినా వాళ్ళిద్దరికి ఇవ్వండి, వాళ్ళు కెప్టెన్ కాలేదు కదా అని చెప్పుకోవచ్చు వేరే వాళ్ళని, నన్ను తీయండి అని. ఏమవుతుంది నామినేషన్లో పోవాలనుకుంటున్నా నేనని. ఇప్పుడు చూడు పోయి బర్నీ గారు లిస్ట్లో ఉండగానే బర్నీ గారిని నామినేట్ చేసిండు ఇమాన్యుయల్. సరే ఆయన ఎవరినైనా నామినేట్ చేసుకొని నువ్వెందుకు సేవ్ అయినావు? నామినేషన్లో కావాలనే బిగ్ బాస్ పెట్టినప్పుడు ఎవరు వాడుకొని సేవ్ కావాల్సిన అవసరం ఏముందంటే వెళ్ళిపోతానని భయమా? నీకంటే లీస్ట్లో ఉన్న నీ గేమ్ మీద నీకు కాన్ఫిడెంట్ లేదా? నీకంటే లీస్ట్లో ఉన్న గౌరవ్, బర్నీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నాక కూడా నువ్వు ఎందుకు సేవ్ చేసుకున్నావు? దివ్య వీళ్ళందరూ ఉన్నారు కదా, నువ్వు నీ గేమ్ మీద నీకు ఎంతగానో నీకు పాజిటివ్ ఇస్తుంటే కూడా అంత భయపడతాను నువ్వు నామినేషన్కి.
ఇది సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్. ఇది గనక నిజం అయితే మళ్ళీ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ నిజమా కాదా అనేది చూశాక మళ్ళీ గట్టిగా మాట్లాడతాను. ఎంతసేపటికి సేపు ఆడుతున్న వాళ్ళ కోసం బయట కొట్టుకొని వస్తారు. గట్టిగా 4 మాట్లాడే దివ్యానే బెటర్ వీళ్ళకంటే అనిపిస్తుంది నాకు. గట్టిగా మాట్లాడుతుంది అమ్మాయి. నామినేషన్స్కి ఎవరన్నా భయపడ్డరా ఇంతవరకు? వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఉన్నది చెప్పడానికి మీకు అంతగానం కెప్టెన్సీలో తీసేస్తే అంతగానం ఏడ్చి గగ్గోలు పెట్టి ఇంత చేసి నువ్వు దివ్యాన్ని నామినేట్ చేయకుండా గౌరవం నామినేట్ చేయడం ఏంటమ్మా తనూజ? నిన్ను మోసం చేసి నిన్ను గేమ్లో నుండి తీసేస్తే నిన్ను తన నామినేట్ చేయకుండా కళ్యాణ్ పోయి నిఖిల్ని నామినేట్ చేయడం ఏంది? ఇమాన్యుయల్కి ఆ బిగ్ బాసే నామినేషన్లో పెట్టాలని ఆప్షన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు పవర్ వాడి మరి ఎందుకు సేవ్ చేసుకున్నావు? ఎక్కడికి అస్సలు నచ్చలే. వరస్ట్కే వరస్ట్ ఈ సీజన్. 6 బెటర్ దీనికంటే. అంత వరస్ట్ బిగ్ బాసే చేతులారా చేసుకుండు. మంచి కంటెస్టెంట్స్ అందరినీ బయటికి పంపించి సేఫ్గా ఆడి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని ముద్దు బిడ్డలను ఉంచుకొని ఇంకో అంత చండాలం చేస్తాడు బిగ్ బాస్ టీం. గట్టిగా మాట్లాడే వాళ్ళందరినీ బయటికి దోసేసి ఓట్లతో సంబంధం లేకుండా కొంతమందిని, ఓట్లతో సంబంధంతో కొంతమందిని పంపించుకొని ఈరోజు బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్ అయ్యేటట్టు చేసుకుంది బిగ్ బాస్ టీం. స్ట్రాటజీయే బాగాలే. ఎవరి కోసమో ఏదో చేయబోతే అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది ఫ్రెండ్స్ నా అభిప్రాయం. అయితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. కానీ కామెంట్స్ పెట్టేటప్పుడు కాస్త పద్ధతిగా పెడితే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మీ ఫ్యాన్స్ మీకుంటారు, వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు. నా అభిప్రాయం అయితే ఇదే ఫ్రెండ్స్. అందరు పోయి గౌరవ్ మీద పడ్డారు. గౌరవ్ బెటరు మీకంటే, మీ ముగ్గురు కంటే, మీ టాప్లో ఉన్న ముగ్గురు కంటే గౌరవ్ బెటర్ కదా. ఎందుకంటే తన పాయింట్ అంటే గట్టిగా మాట్లాడి నిగ్గదీస్తాడు. నామినేషన్లో కూడా పెడతాడు. కాకపోతే అబ్బాయికి లాంగ్వేజ్ ప్రాబ్లం, కొంచెం ఆ ల్యాగ్ చేస్తుంటాడు. కానీ వాటిని రిపీట్ చేసి అదే పాయింట్ని. కాకపోతే అబ్బాయి గట్టిగా మాట్లాడతాడు. మొన్న పాస్ వచ్చిందాక ఎలా చేసిండు, ఇచ్చిందాక పట్టిండు. నాకు మాట ఇచ్చారు, ఇస్తారా సస్తారా అని కూర్చుండు. అది అట్లుండాలి. ఇది సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఆ గౌరవ్, నిఖిల్ వీళ్ళంతా వైల్డ్ కార్డ్స్ అంతా వెళ్ళిపోతున్నారు కదా అని వాళ్ళకి వేస్తే సేఫ్గా వాళ్ళు వెళ్ళిపోతారు. మేము సేఫ్గా ఉండొచ్చానా? ఏం సేఫ్ ప్లేయర్స్ రా నాయన. అస్సలు నచ్చలే నాకైతే.